ఇప్పుడు మనం ట్రిపుల్ ఆర్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఈరోజు ఏంటంటే ట్రిపుల్ ఆర్కి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రిపుల్ ఆర్కి సంబంధించి సో ఎక్కడికక్కడ మొత్తం కూడా చేంజెస్ చేయాలి అని చెప్పేసి బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. సో దీనికి సంబంధించి అసలు ఏంటి సార్ ట్రిపుల్ ఆర్ని డెవలప్ చేయడం వల్ల అసలు ఎలాంటి లాభాలు, అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇది $1,000,000 క్వశ్చన్ నీలిమా. ఎందుకంటే మీరు ఇచ్చిన 5 నిమిషాలు 4 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. బట్ నా అనుభవాన్ని నా ఒపీనియన్ నేను చెప్తాను. బేసికల్గా ఒకప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకునేవారు ఎక్కువగా. మనం చిన్నప్పుడు కానీ ఒక 20 years 30 years. ఈరోజు ఏ గ్రూప్ మాట్లాడుకున్నా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే రియల్ ఎస్టేట్ తాలూకా ప్రాముఖ్యత అట్ట పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే విటమిన్ ఏ డబ్బు సంపాదన. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఈ ట్రిపుల్ ఆర్ పనులు కొద్దిగా స్లోగానే వెళ్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే పొత్తు అనేది అంటే ఇది కాంబినేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ అంత ఎక్కువ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు అలిగి అనుకున్నంత వేగంగా జరగలేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే చాలామంది అన్నారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితి అయ్యారు అని. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇప్పుడున్న గత 2-3 నెలల్లో చూస్తే దూకుడుతనం కనిపిస్తుంది. బేసికలీ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. ఆయనే ఒక రియల్టర్, ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో ఈ ఫీల్డ్స్ నాకు బాగా ఐడియా ఉంది, అవగానే ఈ రియల్ ఎస్టేట్ని బాగా తీసుకొస్తాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది. సో దీనికి కారణం, మెయిన్ కారణాలు కనుక చూసుకుంటే కనుక ఒకటి ఎంప్లాయ్మెంట్, ఐటీ ఎంప్లాయ్మెంట్. గత గవర్నమెంట్ ఓన్లీ వెస్ట్ జోన్, లిటిల్ బిట్ అండ్ సౌత్ జోన్ ఫోకస్ చేశారు. 2008లో ఒక మాస్టర్ ప్లాన్ హెచ్ఎండే చేసినప్పుడు 2030కి చేశారు. ఇప్పుడు కొత్తగా ఏమంటారంటే అప్పుడు ప్లాన్ చేసింది పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అంటే ఓన్లీ ఫర్ హైదరాబాద్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మొత్తం తెలంగాణకే చేద్దాం. సో ఆయన 3 భాగాలుగా విభజించారు. మున్సిపాలిటీ నుండి ఓఆర్ఆర్ వరకు ఇట్స్ కాల్డ్ యాజ్ అర్బన్ ఏరియా. అట్లానే ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ వరకు ఇట్స్ కాల్డ్ యాజ్ సబర్బన్ ఏరియా. అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ border ఈజ్ కాల్డ్ యాజ్ రూరల్ ఏరియా. సో ఈ ఆల్రెడీ ఓఆర్ఆర్ వరకు 80% డెవలప్మెంట్ బాగా జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన డెవలప్మెంట్ ఏంటంటే ఫ్రమ్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ మధ్యలో ఆ క్లస్టర్స్ అనేది. సో ఆయన ఏమంటారంటే ఉట్టి హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్ 4 భాగాలు కాకుండా తెలంగాణ నలుమూలల. ఇప్పుడు ఏమైంది, వెస్ట్ జోన్లో కోకాపేట 100 కోట్లు అమ్మారు. ఎవరు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. 100 కోట్లు మీరు నేను మామూలుగా ఎఫోర్డ్ చేయలేము. సో అది రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటి ఎంప్లాయ్మెంటు, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్, 3వది ఇండస్ట్రీ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ జోన్స్ అవ్వచ్చు, నిమ్స్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి. సో ఒకసారి ఇవన్నీ వచ్చాయంటే మీకు తెలుసు పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగితే రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. రిక్వైర్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో ట్రిపుల్ ఆర్ఆర్ అనేది చాలా పెద్ద వరం లాంటిది హైదరాబాద్కి. ఎందుకంటే మిగతా సిటీలు పోల్చుకుంటే బెంగళూరు లేకపోతే చెన్నై చూసుకుంటే ఎక్కువ గ్రోత్ లేదు. చెన్నై ఒక పక్కే పెరుగుతుంది, వైజాగ్ ఒక పక్క, ముంబై సీ అడ్డు వస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి అది లేదు, సీ ప్రాబ్లం లేదు. సో ఇట్ కెన్ గో ఆల్ 4 directions, 360 degrees, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని జోన్లో ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటున్నారంటే మేము మొత్తానికి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మాస్టర్ మెగా ప్లాన్ ఫర్ 2050 వేస్తున్నాము. దాంట్లో సెటిలైట్ టౌన్షిప్స్ కడతాము, ఫార్మా క్లస్టర్స్ కడతాము అని అంటున్నారు. సో అదేవిధంగా మీరు చూసుకుంటే మీకు ఆల్రెడీ ఏరియాలు మీకు చెప్పాను, మీరు ఒకసారి చదవచ్చు దాన్ని. నార్త్ అండ్ సౌత్ ట్రిపుల్ ఆర్ఆర్. అవును సార్. నార్త్ వచ్చేసి సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్. సో ఈ ఏరియాస్ చెప్పారు. సౌత్ నెక్స్ట్ సౌత్ వచ్చేసి కంది, నవాబ్పేట, చేవెళ్ళ, షాబాద్, షాద్నగర్, అమంగల్, మరిగూడ, సువర్ణపేట అండ్ చౌటుప్పల్. అంటే మీరు చూసుకుంటే చౌటుప్పల్ దగ్గర స్టార్ట్ అయ్యి చౌటుప్పల్ దగ్గర అండి. అంటే టోటల్ ఒకటి 180 kilometers వచ్చి ఒకటి 152 kilometers. సో ఓవరాల్గా 330+ ఉంది. సో మొన్న లాస్ట్ వీక్ మీటింగ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, దాని తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నితిన్ గడ్కరీని, మిగతా పెద్దవాళ్ళందరినీ కలిసి ఈ రీజనల్ రింగ్ రోడ్ దానికి 182 kilometers ఏదైతే ఉందో నేషనల్ హైవే హోదా అడిగారు. నేషనల్ హైవే హోదా అంటే వన్ ఆఫ్ ది నేషనల్ హైవే. మనకి చాలా హైవేస్ ఉన్నాయి తెలంగాణలో, 13-14 హైవేస్ ఉన్నాయి. ఇందులో ఇది కూడా నేషనల్ హైవేగా గుర్తించబడడం. గుర్తిస్తే అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ మిగతా
ఇన్సెంటివ్స్ అన్నీ మనకు వస్తాయి. ఓకే. సో ఈ RRR ఇవాళ సబ్జెక్ట్ వచ్చి ఎన్నో రోజులు నడుస్తుంది. ఇది వస్తే కనుక బయట నుండి వచ్చే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి సిటీకి వెళ్ళాలంటే 2 to 3 అవర్స్ ఒక సైడ్ పడుతుంది. మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 30-35 మినిట్స్లో వెళ్ళిపోతాం. సిటీ నుండి వెళ్ళాలంటే ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఎంత దూరం, హార్డ్లీ 30. సో సీఎం గారి ఉద్దేశం ఏంటంటే తెలంగాణ బార్డర్ నుండి సిటీలోకి రావాలని, మెయిన్ సిటీ రావాలని కూడా 1.5 to 2 అవర్స్లో అయిపోవాలి. ఏ మూలని ఆఫ్ తెలంగాణ చూసుకున్నాం. సో దట్స్ ఎ వెరీ గుడ్ ప్లాన్. ఒక్కసారి ఇప్పుడు చైనాలో బీజింగ్ అని ఒక ప్లేస్ ఉంది. బీజింగ్ చుట్టూ 6 రోడ్స్ ఉన్నాయి. అంటే మన అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, 6 రోడ్లు. దానివల్ల చాలా డెవలప్డ్. రహదారులు బాగుండి, రోడ్లు బాగుండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి ఏ సిటీ అయినా ఫాస్టెస్ట్ డెవలప్ అవడానికి ఇది ఒక రీజన్. రహదారులు ఎందుకంటే యాక్సెస్ లేకపోతే కష్టం. సో ఇప్పుడు తెలంగాణ నుండి రోజుకి హైదరాబాద్, అంటే తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలు ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, అదర్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ రోజుకి నాకు తెలిసి 500 నుండి 1000 మంది వచ్చి సెటిల్ అవుతున్నారండి. ఓవరాల్గా నెలకి, సంవత్సరానికి ఒక 5 లక్షల మంది. అంటే ఎవ్రీ ఇయర్ 5 lakhs ఎక్స్ట్రా జనాలు వచ్చి పడితే ఏమవుతుంది? పాపులేషన్ చాలా అవుతుంది, రియల్ ఎస్టేట్ తక్కువ. ఆల్రెడీ భూమి అనేది 20% ఉంది. 75% ఓషన్స్ ఉన్నాయి, 5% ఈ హిమాలయాస్, గుట్టాస్, కొండలు అన్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ RRR వచ్చిన తర్వాత ఒకవేళ మేబీ 3 yearsలో కంప్లీట్ చేస్తామంటారు. చూడాలి. కాంపిటేటివ్ వెంకటరెడ్డి గారు అన్నారు 3 to 4 years చేస్తామని. అయితే మాత్రం ఇట్స్ ఎ గోల్డెన్. ఒక్కసారి RRR కంప్లీట్ అయితే యాక్సెస్ విల్ బి ఈజీలీ యాక్సెస్ ఫ్రమ్ బార్డర్ టు ద సిటీ. సో అన్ని విధాలుగా డెవలప్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అన్ఎఫోర్డబుల్ స్టేజ్లో ఉన్నారో బయర్స్, వాళ్ళు ఎఫోర్డబుల్ స్టేజ్, ఎందుకంటే ఆ గ్యాప్ని కవర్ చేస్తున్నారు. RRR నుండి ORR మధ్యలో ఉన్న గ్యాప్ అయితే ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమన్నారు. ఆల్రెడీ శాంపిల్ పైలట్ ప్రాజెక్ట్గా ఇబ్రహీంపట్నం, తురకపల్లి 2 పైలట్ ప్రాజెక్ట్ శాటిలైట్ టౌన్షిప్స్ ప్లానింగ్ చేయమని అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వబడింది. అది డెవలప్ చేసుకుని దాన్ని వచ్చే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూసుకొని మిగతావన్నీ కూడా రిప్లికా చేస్తారు. సో అట్లా 15 టౌన్షిప్స్, 15 క్లస్టర్స్ వచ్చాయనుకోండి, ఇంకా నథింగ్ లైక్ దట్. హైదరాబాద్ విల్ బి, ఏమో అంతకుముందు ఎక్కడ రూమర్స్ ఉన్నాయి, హైదరాబాద్ బికమ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనొచ్చు, యూనియన్ టెరిటరీ అవుతుంది అంటున్నారు. ఎంతవరకు రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్తారు, జరిగినప్పుడే మనం జరిగింది అనుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే RRR మెయిన్ సోర్స్ అంటే రెవెన్యూ పెరుగుతుంది. గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి. ఆల్రెడీ లక్షలు ఏపీ కానీ తెలంగాణ లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయాం. అప్పులు ఏదైనా డెవలప్ చేయాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? సో రియల్ ఎస్టేట్ ద్వారా నాకు తెలిసి 60,000-70,000 కోట్లు పర్ యానం ఓన్లీ తెలంగాణకు వస్తుంది. 60,000-70,000 కోట్లు అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు RRR చేంజెస్ చేస్తే కనుక ఒక మంచి డెవలప్ అయితే రియల్ ఎస్టేట్ రంగం పైన చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఈ నేషనల్ హైవే హోదా కూడా వస్తుందండి. అది రికమెండ్ చేశారు. నితిన్ గడ్కరీ గారు సానుకూలంగా స్పందించారన్నారు. సంబంధిత అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వర్కౌట్ చేసి ప్రాజెక్టు DPR అంటారు, పుటప్ చేయాలి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పుటప్ చేస్తే దాన్ని వాళ్ళు పరిశీలించి క్షుణ్ణంగా ఎంతవరకు ఇవ్వచ్చు, ఎంత లెంగ్త్ ఇవ్వచ్చు అనేది వాళ్ళు, అయితే టైం పడుతుంది కానీ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఓకే. ఇప్పుడు అంతకుముందు సీఎం ఫామ్ హౌస్కే కట్టుబడి ఉండిపోయారు అన్నారు. ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది. అంటే అక్కడ సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ బద్ధశత్రులు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ షో దట్. స్టేట్ డెవలప్మెంట్కి సెంట్రల్ కూడా కారణం, సెంట్రల్తో సహాయం ఉంటే. ఇంకోటి రీజనల్ లింక్ రూట్ ఏంటంటే 50% ఖర్చులు అనిపిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ 50% పెడుతుంది. సో దానివల్ల కూడా మీకు అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ లేదు. ఓకే. సో ల్యాండ్ పూలింగ్ ఎంత భాగం చేస్తారు సార్ అసలు దీనికి సంబంధించి? ల్యాండ్ పూలింగ్ నాకు తెలిసి 50%, 45-50%. అది మన లాస్ట్ వీక్ కోమటిరెడ్డి గారు మినిస్టర్ గారు చెప్పింది. ఐ థింక్ 45-50% ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. బ్యాలెన్స్ చేయమని దానికి టెండర్ కాల్ ఫర్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. అది కానీ అయిపోతే మాత్రం 3-4 years కంప్లీట్ అయితే ఇట్స్ యాక్చువల్ చకచక జరిగింది. ORRకి కొద్ది టైం ఎక్కువ పట్టింది మనకి. RRR మాత్రం అంత టైం, ఎందుకంటే దూకుడులో ఉన్నారు అందరూ కూడా. మనం వచ్చాం, కొత్తగా వచ్చాం, ఏదో ఒకటి చేయాలి రాష్ట్రానికి, ఏదో ఒకటి చేయాలి సొసైటీకి అనేది ఉత్సాహం అనేది ఉంటుంది. అంటే ఎంత జల్దీగా రికగ్నైజ్ అవ్వాలి, ఎంత మంచి పని చేయాలి, ఆ ప్రాసెస్ తప్పులు కూడా కొంచెం జరిగిపోతాయి. సో అది మనం ఏం చేయలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ ది ఇంటెన్షన్, ది కోఆర్డినేషన్ సీమ్స్ టు బి ఇన్ రైట్ ట్రాక్. సో ఎన్ని గ్రామాలు అనుసంధానం అయ్యాయి సార్ మరి దీనికి సంబంధించి? ఐ థింక్ ఆల్మోస్ట్ 113 విలేజెస్ ఉండొచ్చు, రఫ్గా ఒకటి ఇటు ఉండొచ్చు. ఇవన్నిటి కూడా ఈ RRR వచ్చినప్పుడు చాలా బెనిఫిట్. RRR వల్ల అన్ని విలేజ్లు లైమ్ లైట్లోకి వస్తాయి.